రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నెంబర్లని సంప్రదించండి. అమ్మ అన్న పదం వినే అమ్మకి ఎంత తృప్తినిస్తుందో పలికే పెదాలకు కూడా అంతే తృప్తినిస్తుంది. వినే చెవులకి, పలికే పెదాలకి. అంటే అంత పవర్ఫుల్ అమ్మ. అమ్మ అన్న పదం నిజంగా ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉండడు కాబట్టే అమ్మని సృష్టించేదే. ఎగ్జాక్ట్లీ, మీరు కరెక్ట్ చెప్పారు. అందుకు అమ్మనిచ్చారు. అవును. అమ్మ చూసుకున్నట్లు ఆ ప్లేస్ ఎవ్వరూ తీసుకోలేరమ్మా. రీప్లేస్ అది ఇంపాసిబుల్. కానీ ఒకటి ఏంటంటే, కంటేనే అమ్మ కాదు అన్న సాంగ్ ఎంత కరెక్టో, కొందరిని చూస్తే అమ్మ అని పిలవంగానే నవమాసాలు మోయనవసరం లేదు, కనను అవసరం లేదు, పెంచను అవసరం లేదు. చూడగానే కొంతమంది చాలా, ఇప్పుడు నేనే ఉన్నా మిమ్మల్ని అమ్మ అమ్మ అంటూ ఉన్నప్పుడు అంతా నిజంగా ఆ అమ్మ అన్న కనెక్షనే నాకు వస్తుంది తప్పితే ఏది రాదనమాట. ఆంటీ అనొచ్చు, మేడం అనొచ్చు, బట్ అది అందరికీ తక్కువని పోదు. కొంతమందికే అమ్మ అనేది కనెక్ట్ అవుతుంది. మీరు కూడా ఎంతమంది గెస్ట్లను ఇంటర్వ్యూ చేస్తారు, సో మీ లిమిట్ ఏంటంటే మేడం వరకే. అంతే. అది అదే పూర్వజన్మ ఫలాలు, ఖచ్చితంగా పూర్వజన్మ ఎఫెక్టే ఉండొచ్చేమో. అంటే అమ్మ అనేది ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అంత పవర్ఫుల్ పదానికి ఆ అమ్మ తత్వాన్ని ఎవ్వరూ తీసుకోలేరు, ఎవ్వరూ ఇవ్వలేరు అన్నంత స్ట్రాంగ్ అమ్మ. అలాంటి అమ్మలు బిడ్డ కోసం ప్రాణాలు ఇస్తారు. ఇప్పుడు అమ్మల గురించి మనం మాట్లాడుకుంటే సుఖం కోసం మీరు అన్నట్టు ప్రాణాలు తీసేస్తారు. ఏంటమ్మా అసలు ఏమైపోతుంది అమ్మ అనేది? లాస్ట్కి దేవుడు అన్ని చోట్ల ఉండక అమ్మనిచ్చినట్లు రాక్షసుడు యముడు అన్ని చోట్ల ఉండక వీళ్ళ రూపంలో వస్తున్నారా ఏంటి? అంటే ఇప్పుడు అమ్మలంటే జనరల్గా అమ్మ అంటే ఒకటే కేటగిరీ. కాకపోతే ఈ మధ్య జరుగుతుండే వాటిని చూసి మనము అమ్మలంటే రెండు రకాలుగా ఉంటారు అని చాలా బాధతో చెప్పుకోవాలి. సో ఫస్ట్ మనం మంచి అమ్మల గురించే మాట్లాడుకుందాం. ఓకే, సో మీరు అన్నట్టుగా ఇంకొక టైప్ ఆఫ్ అమ్మలు ఉన్నారు, దట్ వి విల్ డిస్కస్ లేటర్. సో అమ్మ అంటే ఆకాశం అంత ప్రేమ, భూదేవి కొండంత ఓర్పు చూపించేదే అమ్మ. మీరు అమ్మ అంటే మనస్ఫూర్తిగా ఉంటుందా? మమ్మీ అంటే అమ్మతోనే మనస్ఫూర్తిగా ఉంటుంది. అమ్మ అంటేనే చాలా సంతోషంగా ఉంటుంది. ఈవెన్ నా దగ్గర చాలా మంది ఫారినర్స్ స్టూడెంట్స్ ఉన్నారండి. వాళ్ళ ఫ్యామిలీలో ఈవెన్ దో దే ఆర్ లైక్ ఫారినర్స్, మన దగ్గరికి వచ్చిన తర్వాత, మన ఇండియాకి చాలాసార్లు వస్తున్న తర్వాత, నేను క్లాసెస్ నేర్పించిన తర్వాత దే స్టార్టెడ్ కాలింగ్ కూడా అమ్మ అని పిలుస్తున్నారు, మమ్మీ అని పిలవటం లేదు. కానీ మన వాళ్ళకు వింత పోకడలతో మమ్మీ మమ్మీ అని అంటున్నారు, మమ్మీ అని ఇంకా ఏదేదో అంటున్నారు. అమ్మ 2 అక్షరాలు. సో మీరు అన్నట్టుగా అమ్మ అంటే కనిపించని, అందరూ దేవుడు ప్రతి చోట ఉండలేక మనకు అమ్మని తీసుకొచ్చి పెట్టాడు అనమాట. సో ఆ అమ్మ విలువ ఎప్పుడైనా ఆమె ఉన్నంత వరకు తెలియదండి. ఖచ్చితంగా ఆమె లేని రోజున అమ్మ ఏంటో మీకు తెలుస్తుంది. సో నేను అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నా, దయచేసి అమ్మను మాత్రం మీరు అవమానించొద్దు, ఆమెను కష్టపెట్టద్దు. మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారము ఆమె మీకు చెయ్యటం లేదని అనుకోకండి. సో ఒక్కసారి అంటే ఈ మధ్య చాలా మటుకు లేబర్ రూమ్లోకి జెంట్స్ని అలౌ చేస్తున్నారు. ఒకసారి ఆ డెలివరీ రూమ్లోకి వెళ్ళి పురిటి నొప్పులో ఆ బాధ చూస్తే నిజంగా మెడ మీద తలకాయ ఉండేవాడు ఎవ్వరూ అమ్మను ద్వేషించారండి. అందుకంటే నేను ఏమి చెప్పను. అమ్మ అంటే తన కోసం ఏమి ఉంచుకోకుండా, ఎప్పుడు తన కోసం ఆలోచించకుండా, తన పిల్లల కోసం ఆలోచించి 24 గంటలు 365 రోజులు పెట్టేదే చేసేదే అమ్మ. కానీ ఈ కాలంలో ఆ అమ్మకు అసలు ఏమి మర్యాద ఏమీ లేదండి. లాస్ట్కి అమ్మని ఏంటంటే నలుగురిలో కూడా అవమానించే పిల్లలు కూడా ఉన్నారు. అట్ ది సేమ్ టైం అమ్మను ఒక దేవతలాగా చూసుకునే పిల్లలు కూడా ఉన్నారండి. సో ఒక వేసే దగ్గరికి ఒకతను ఎప్పుడు వెళ్తుంటాడట. సో అడిగిందట, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ కోసం నా ప్రాణం కూడా ఇస్తాను అని అంటాడట. నిజంగా అనంటే నిజంగానే ఇస్తా, మాట తప్పవు కదా. తప్పను, మీ అమ్మ గుండె నాకు కావాలి అని అడిగిందట. దాంతో ఏముంది, దానికేం ప్రాబ్లం లేదు. మీరు గుండె అనగానే మీ మొహాల్లో రంగులు మారిపోయాయి. కానీ అతను చాలా లైట్గా తీసుకొని, ఎందుకంటే ఒక మనిషితో అతనికి ఉండే అంటే ఏమంటారంటే మనసుతో సంబంధం లేని అటాచ్మెంట్ అమ్మాయితో ఉన్నది కాబట్టి వచ్చి తల్లి పడుకొని ఉంటే గుండె కోసుకొని తీసుకెళ్తున్నాడట. తీసుకెళ్తూ ఉంటే గబగబా తన దగ్గరికి వెళ్ళి తన మెప్పు పొందాలి అనే పరుగులో
కింద పడ్డాడట. పడగానే జాగ్రత్త నాన్న దెబ్బ తగిలిందా అనిందట అమ్మ. ఆ గుండె, అది అమ్మ అంటే. నా గుండె కోసావు కదా, బాగా కింద పడిపోయావు, చచ్చిపో అని చెప్పలేదు అమ్మ. అదే అమ్మ అంటే. సో ఇంకొకటి ఎగ్జాంపుల్ అంటే, ఒక అబ్బాయి, ఒక తల్లిదండ్రికి ఒకటే అబ్బాయి. కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోతే అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా మీకు తెలుసు కదా మామూలే, ఆ అమ్మాయికి వచ్చే, ఆ తల్లికి వచ్చే పెన్షన్ అంతా అతను తీసుకుంటూ ఇంకా భార్య చెప్పిన మాట విని ఆమెను తీసుకెళ్ళి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేశాడు అనమాట. పెట్టేస్తే వాళ్ళకి చెప్పాడట, మేము చాలా బిజీగా ఉంటాము, మమ్మల్ని అస్మాన మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, ఆమె పెన్షన్ డబ్బులు వస్తాయి, అందులో నేను డబ్బులు పంపిస్తాను చూసుకుంటుండండి అన్నాడు. కొన్ని రోజుల తర్వాత అది కూడా పంపడం మానేశాడు. పాపం ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు ఆకాశం అంతా వాళ్ళకు హార్ట్ ఉంటుంది, సో వాళ్ళకు దయాగుణం చాలా ఎక్కువ. డబ్బులు పంపించకున్నా కూడా ఆమెను అట్లాగే చూసుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆమె పెద్దదైపోయి ఇంకా ఇప్పుడో రేపో ఎప్పుడో పోతాను అన్నప్పుడు వాళ్ళకి చెప్పిందంట ఓల్డ్ ఏజ్ హోమ్లకు, నా కొడుకుని ఒకసారి చూడాలనిపిస్తుంది అని చెప్పాడట. సో వాళ్ళు ఫోన్ చేశారట. అంటే ఇప్పుడో అప్పుడు అన్నప్పుడు వచ్చేదాన్ని నేనేం చూడాలి, ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బులు ఏముందో చెప్పండి నేను పంపించేస్తాను, నాకు రావడానికి తీరిక లేదన్నాడట. సరే అదే విషయం చెప్తే, లేదు నేను ఒక్కటే ఒక మాట చెప్పాలి నా కొడుక్కి, ఒకసారి ప్లీజ్ రమ్మని చెప్పండి అంటే మళ్ళీ చేశారట. ఏంటి ఎప్పుడు చచ్చిపోతుందో అని చెప్తారంటే, మీరు నాకు అస్తమానం ఫోన్ చేస్తున్నాను విసుకుంటూ వచ్చాడు. వస్తే ఏంటి ఎందుకు పిలిచావు, నేను బిజీగా ఉంటానని తెలుసు కదా, ఇంకా నువ్వు చచ్చిపోయేదానికి ఎందుకు, ఏం చెప్తావు నాతో అంటే, ఏం లేదు నాన్న, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో 2-3 ఫ్యాన్లు పనిచేయటం లేదు, వేడికి చాలా పాపం పెద్దవాళ్ళందరూ చాలా అవస్థలు పడుతున్నారు, 4 కూలర్లు కొని నా పెన్షన్ డబ్బుల్లో పెట్టమంటే, నువ్వు ఉండటమే లేదు, నువ్వే చచ్చిపోతున్నావు, చచ్చిపోయేదానికి నువ్వెందుకు ఇక్కడ పెడుతున్నావు అంటే, మీరు జాగ్రత్తగా వినండి, తల్లి అనిందంట, చిన్నప్పటి నుంచి నాకు కూలర్లలో ఏసీలలో ప్లస్ ఫ్యాన్లలో ఉండే అలవాటు లేదు, నేను బయట గాలి కూడా పడుకుంటాను, కానీ రేపొద్దున నీ పిల్లలు తీసుకొచ్చి నిన్ను ఇక్కడ వేస్తే మరి కూలర్లు ఫ్యాన్లు లేకుండా నువ్వు ఉండలేవు కదా, అది కూడా నా పెన్షన్ డబ్బులతోనే కొని ఇక్కడ పెట్టుకోనానా, నీకు ఎందుకైనా మంచిది, నువ్వు ఫ్యాన్ లేకపోతే ఉండలేవు, కూలర్ లేకపోతే ఉండలేవు అని తెలుసా. అదే తల్లి, ఇంకా ఇంతకంటే ఎగ్జాంపుల్స్ ఏమి ఉండవు. తల్లిని అనేది ఎప్పుడు కూడా చులకన చేసి మాట్లాడడం. ఈ మధ్య నేను చూశాను కొంతమంది పిల్లలు, వాళ్ళు ఒక హై పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా పొరపాటున తల్లి ఫ్రెండ్స్ ముందు కనిపిస్తే, నువ్వు బయటికి రావద్దు నా ఫ్రెండ్స్ వచ్చేదాకా అని చెప్తారండి. ఎందుకంటే వాళ్ళు ఊర్ల నుంచి వచ్చారు, వాళ్ళ వేషధారణ పాపం వాళ్ళ మనసు బాగుంటుంది, కానీ వాళ్ళు ఈ మోడర్న్ ఏజ్ కాలానికి లాగా వాళ్ళు తయారవ్వలేరు. సో వీళ్ళకు నా తల్లి అని చెప్పుకోవడానికి నామూష అయిపోయి, అమ్మ ఎవరు అంటే మా పని అమ్మాయి అని చెప్పింది నేను 2-3 సార్లు విన్నానండి. ఎవరు మా పనమ్మాయి, ఆమె పనికి వంట చేసి వెళ్ళిపోతుందని చెప్పారు, లేదా మా ఫ్రెండ్స్ వెళ్ళేదాకా నువ్వు బయటికి రావద్దని చెప్పారు. తెలిసిందా, నాకు ఒక అమ్మాయి ఇలా ఏడ్చి చెప్పిందండి. అమ్మాయి వాళ్ళ అమ్మ స్కూల్కు టిఫిన్ తీసుకెళ్తే పాపం ఇచ్చేది పిల్లకి, ఇస్తే నువ్వు బయటికి రావద్దు, నువ్వు అక్కడ పెట్టేసి వెళ్ళిపో, అప్పుడు ఎవరు అడిగితే మా ఇంట్లో పని చేస్తుంది నా బాక్స్ తీసుకొని వస్తానని చెప్పిందండి. అంటే పిల్లలు అలా తయారైపోతున్నారు. మనం ఎవరి వల్ల ఇవాళ నిజంగా తల్లి మిమ్మల్ని నన్ను కాదనుకుంటే మనం ఈ ప్రపంచంలోకి వస్తామా అండి? రాలేం కదా. ఇంకా కొంతమంది దరిద్రులు, నువ్వు ఎందుకు కన్నావు, ఎవరి కోసం కన్నావు, నేను నన్ను కనమని నేను చెప్పానా అని కూడా అడుగుతున్నారండి. ఈ ప్రశ్నలకు సమాధానాలు మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు మీ మనసు ఎంత బాధపడుతుందో తెలుస్తుంది. నువ్వు ఎందుకు కన్నావు అంటే నీ పర్మిషన్ తీసుకొని నేను కనాలా అనేది ఇప్పుడు మనం నేర్చుకోవాలేమో. సో తల్లి అనేది మీకు ఉన్నన్ని రోజులు విలువ తెలియదండి. ప్రతిరోజు అమ్మ తిన్నావా అని అంటే ఇది మీకు రొటీన్ కాల్ అవుతుంది. ఒకరోజు ఆ తల్లి దగ్గర నుంచి మీకు ఫోన్ కాల్ రాకపోతే మీకు తెలుస్తుంది అంతే కదా. అందుకని తల్లిని దయచేసి గౌరవించండి, తల్లిని అవమానపరచొద్దు. మరి ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ హోమ్స్లో తీసుకెళ్ళాలి అన్నప్పుడు రేపొద్దున నా పిల్లలు కూడా నన్ను అక్కడ తీసుకెళ్తారేమో అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. అంతేగాని ప్రతి తల్లి చెడ్డ తల్లి ఉండదండి. కాకపోతే ఈ మధ్య చెడ్డ తల్లులు కూడా ఉంటున్నారు, అది మనం కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. చెడ్డ తల్లులు ఎందుకు ఉంటున్నారంటే తమ సుఖం కోసం తమ పిల్లలు అడ్డొస్తున్నారని సొంత పిల్లలను చంపిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఆ తల్లుల గురించి
వాళ్ళు చేస్తున్నది ఎంతవరకు కరెక్టో అది వాళ్ళే ఆలోచించుకోవాల్సిందండి. మనం తల్లి ప్రేమకు, తల్లి పిల్లలను ఎలా చూడాలా అనే ట్రైనింగ్ క్లాసెస్ ఎక్కడ లేవు రాదు గారు. కరెక్ట్ గా ఉన్నాయా? ప్రతి దానికి ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి కదా. తన పిల్లలను తన తల్లి ఎలా చూసుకోవాలి అనే ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పటిదాకా లేవు. సో అందుకని మీరు పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వకండి. పిల్లలు తల్లి ట్రైనింగ్ ఇస్తున్నారు, నువ్వు బయటికి రావద్దు, నువ్వు ఇలా ఉంటున్నావు, నువ్వు మా తల్లి అని చెప్పుకోవడానికి కూడా ఇది లేదు. ఎందుకంటే నీ కోసం కష్టపడి, నీ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి, తనకు కొన్ని ఇష్టమైన వస్తువులు కూడా, ఇష్టమైన పదార్థాలు కూడా తను బాలింతగా ఉన్నప్పుడు తినకుండా నీ కోసం, నీ ఆరోగ్యం పాడవుతుందని చెప్పేసి ఆపుకున్న రోజులు చాలా ఉన్నాయి. సో ఎవరికైనా పిల్లలకు వాళ్ళు తల్లి తండ్రి అవుతే వాళ్ళ విలువ ఏంటో తెలుస్తుంది. అందుకే మామూలుగా ఒక డెలివరీ ఒక పునర్జన్మే అంతే. అందుకని దయచేసి ప్రతి ఒక్కరూ గౌరవించండి, తల్లిని గౌరవించండి. మాతృదేవో భవ అంటారు. సో మీకు చేతనైతే ఆమెకు హెల్ప్ చేయండి. మీరేం అన్నం పెట్టకున్నా కూడా ఆమె పక్కన ప్రతిరోజు వచ్చి ఒక మాట మాట్లాడండి. ఆమెకు మీరు పెట్టకున్నా, మందులు కొనియకున్నా, షీ విల్ బి హ్యాపీ. కరెక్ట్ అమ్మా కదా. నాకు టైం లేదు, నేను మాట్లాడలేను అని అనుకుంటే రేపు పొద్దున మీరు ఉన్నన్ని రోజులు మీ తల్లిదండ్రులు ఉండరు. 99.9% తర్వాత మీకు మాట్లాడాలన్న టైం ఉన్న మాట్లాడానికి వాళ్ళు ఉండరు. ఆమె మీకోసం ఎంత కష్టపడిందో తన కష్టాలు నీకు చెప్పుకోదు. అమ్మ అస్తమానం నీ ఎప్పుడో జరిగింది చెప్తావు అంటే తన ఆవేదన, నీ పిల్లలు కూడా నువ్వు అలా పెంచాలి అనే దాంతోనే చెప్తుంది. కానీ ఏ తల్లి పిల్లల మీద కక్షతో చెప్పదు. కాకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అలాంటి తల్లి కూడా ఉంటుంది అనేది దానికి తల్లుల గురించి మాట్లాడుకుంటే మనకే సిగ్గుచేటు. అందుకని ప్రతి పిల్లలు తల్లిని గౌరవించండి. ఆమె ఉన్నన్ని రోజులు మీకు డబ్బులు లేకపోతే ఆమె ఎప్పుడు మిమ్మల్ని డబ్బులు అడగదు, అమ్మా అని పిలవండి, అంతే, అంతకంటే ఏం లేదు. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.